దేవుని పిల్లలారా, దేవుడంటే ప్రతి ఒక్కరిలో భయం కలగాలి. దేవుని కొరకు మనం భక్తిగా ఉండాలి. మన జీవితాలను నిజమైన క్రైస్తవులుగా చిత్రీకరించుకోవాలి. నటించకూడదు. మనం నటించకూడదండి. నీ హృదయమే నిన్ను నేరస్తునిగా చూపిస్తుంది, ఎవరో కాదు. ఏదో బట్టలు వేసుకొని మేకప్ అయిపోయి మంచి బట్టలు కట్టుకొని సింగారించుకుంటే మంచి వాళ్ళం కాదండి. మన మనస్సాక్షి మనల్ని నేరస్తులుగా ప్రకటిస్తుంది. మనల్ని మనమే మోసగించుకుంటున్నాం, ఎవరో మనల్ని అంటం లేదు. అబద్ధాలు ఆడినవాడు కూడా నరకగుండానికి వెళ్ళిపోతాడు అని దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత మన మనస్సాక్షి మనకి దోషారోపణ మన మీదే దోషారోపణ. చాలే ఊరుకో, నువ్వు మంచిదారిగా మంచివాడుగా మాట్లాడుకుంటున్నావు. ఒకసారి మనం అంతా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మనం గతం ఏంటి, మనమేంటి, మన పాపాలన్నీ బయటకు వస్తుంటే మన పొగరు, మన గర్వం, మన అహంకారం, మన అబద్ధాలు, మన మాయలు, మన తప్పుడు మాటలు. దేవుని ఎదుట నిష్కళంకులుగా ఉండాలి. కల్మషం ఉండకూడదు. మన తండ్రి దగ్గర మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులు, క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారంగానే మనం ఉండాలి.